మలేరియా అనగానే ఆల్మోస్ట్ మీ అందరికీ దీని గురించి ఒక ఐడియా ఉండాలి. ఎందుకు అంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ మలేరియా వల్ల కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈ కాంప్లికేషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో మలేరియా అనేది చాలా కామన్ డిజీజ్. సంవత్సరం పొడుగుతా ఎవరికైనా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం వర్షాకాలంలో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఆ టైంలో మస్కిటోస్ ద్వారా ఈ మలేరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఓన్లీ సోర్స్ మ్యాక్సిమంగా మనం ఆలోచించాల్సింది మస్కిటోస్ గురించే. వేరే విధంగా కూడా మలేరియా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది ప్రెగ్నెన్సీ ద్వారా, నీడిల్ షేరింగ్ ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా. బట్ ఇవన్నీ రేర్. మోస్ట్ కామన్ మస్కిటో. సో మస్కిటో ద్వారా వచ్చే మలేరియా, మస్కిటో దోమ కుట్టిన తర్వాత ఒక 2 వారాల వరకు మనకి సిమ్టమ్స్ కనపడకుండా ఉండొచ్చు. తర్వాత సిమ్టమ్స్ కనపడేదానికి ఆస్కారం ఉంది. ఆ సిమ్టమ్స్ కనపడినప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధంగా వేరియేషన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్గా కనిపించే విధానం ఏంటంటే ఫీవర్ రావడం. ఫస్ట్లో ఫీవర్ వస్తుంటుంది. ఆ ఫీవర్ కూడా పీరియాడిక్గా వస్తుంది. అంటే ఒక పద్ధతిలో వస్తుంది. అంటే 12 గంటలకు, 24 గంటలకు, 18 గంటలకు ఒక ప్యాటర్న్లో ఆ ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ ప్రత్యేకత ఏంటంటే తీవ్రంగా వస్తుంది ఫీవరు. ఆ ఫీవర్ వచ్చినప్పుడు హెడేక్, ఒళ్ళు నొప్పులు, నీరసం, నిస్సహాయత ఎక్కువగా ఉంటుంది. ఫీవర్ తగ్గుముఖం పట్టినప్పుడు జనరల్గా ఎక్కువ స్వెట్టింగ్, అంటే ఒక స్నానం చేసినట్టు స్వెట్టింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది ఫస్ట్ కామన్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ మలేరియా. దీంతో పాటు కొంతమందికి హెడేక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. టైంలో డిటెక్ట్ చేస్తే, ఈ డిటెక్ట్ అంటే ఫస్ట్ మనం అనుమానించాలి. తర్వాత డిటెక్షన్ అంటే మలేరియల్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఆ టెస్ట్ చేసుకొని నిర్ధారణ జరిగితే ఈజీగా దీన్ని సింపుల్ ట్రీట్మెంట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ 3 days కోర్స్. ఒకవేళ ఇది మిస్ అయితే మలేరియల్ కాంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. సాధారణంగా నేను చెప్పిన ఫీవరే కాకుండా మలేరియాలో అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ కంటిన్యూస్గా ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, అలాగే ఆయాసం పడడం, గుండె దడ రావడం, ఎగ్జాషన్ అంటే చిన్న పని చేయంగానే పని చేయలేకపోవడం, ఇలాంటివి సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇది కాస్త ముదిరినప్పుడు వేరే అవయాలకి ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దీన్ని కాంప్లికేషన్స్ ఆఫ్ మలేరియా కింద కేటగరైజ్ చేస్తాం. ఇది సివియారిటీ రూపం ధరించినప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది మలేరియా. దీన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం. ఈ సెరిబ్రల్ మలేరియా అనేది ఏంటంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ కొద్దిగా పిచ్చిగా మాట్లాడడం, కన్ఫ్యూజన్గా ఉండడం, తలనొప్పిగా ఉండడం, తలనొప్పి ఎన్ని మాత్రలు వాడినా తగ్గకపోవడం జరుగుద్ది. అదే క్రమంలో అది ఇంకా ముదిరినప్పుడు ఫిట్స్ రావడం, అన్కాన్షియస్ అవ్వడం, కోమా వెళ్ళడం, ఫైనల్లీ డెత్ కూడా రిస్క్ అనేది ఈ సెరిబ్రల్ మలేరియాలో ఉంది. ఈ పర్టిక్యులర్ సెరిబ్రల్ మలేరియా అనేది ఎక్కువ శాతము మలేరియాలో కొన్ని టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. దాంట్లో ఫాల్సిపారమ్ ఒవేల్ అనే టైప్లో ఎక్కువ శాతం కనిపిస్తుంటుంది. సో అందుకోసమే ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ టెస్టింగ్ వల్ల ఇట్లాంటి సీరియస్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే వేరే అవయాలకు సంబంధించి మాట్లాడితే మలేరియా దోమ ఘాట్ అయినప్పుడు మనకి ఏదైతే క్రిములు ఉంటాయో ఆ క్రిములు వెళ్ళి లివర్లో స్టే చేస్తాయి. లివర్లో చాలా రోజుల వరకు డార్మెంట్ అంటే ఏమీ బాడీ మీద తీవ్రత చూపించకుండా ఉండేదానికి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందుకోసం లివర్ ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీసేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ మలేరియల్ టాక్సిన్స్ వల్ల నెమ్ము అంటే ఊపిరితిత్తులో నీరు చేరడం, శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో పల్మనరీ ఎడిమా అంటారు. అలాగే కిడ్నీల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది మలేరియా. ఆ తీవ్రమైన ఒత్తిడిలో కిడ్నీ ఫెయిలియర్ కూడా దారితీస్తుంది. సో అలాగే కాకుండా కొన్ని అవయాల మీద మలేరియా వల్ల వాప్ అనేది వస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం. లివరు, స్ప్లీను ఎక్కువ శాతం కనబడుతుంది. హార్ట్ మీద కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలా సీరియస్ కాంప్లికేషన్స్ దారితీస్తుంది. కాబట్టి మలేరియా గురించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు మలేరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రిస్క్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రిస్క్ ఉన్నవాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, ఎల్డర్లీ పీపుల్, ప్రెగ్నెంట్ విమెన్, ఎవరైతే మలేరియల్ ఎండమిక్ ఏరియా అంటే మలేరియా ఎక్కువ ఉన్న ఏరియాస్కి ట్రావెల్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్తల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మస్కిటో బైట్ కాకుండా చూసుకోవాలి.
ఈ మస్కిటో బైట్ అనేది అవాయిడ్ చేయడానికి సింప్లెస్ట్ థింగ్ బట్టలు నిండుగా వేసుకోవడం, మనం ఫుల్ షర్ట్ వేసుకోవడం, ఫుల్ ప్యాంట్ వేసుకోవడం, ఎక్కడ కూడా మస్కిటో బయట కాకుండా కాపాడుకోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మస్కిటో రిపెలెంట్స్ అప్లై చేసుకోవడం. ఎవరైతే రిస్క్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఇది చేయాల్సిన అవసరం. మస్కిటో కాయిల్స్ వాడడం, ఇండోర్స్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు సరిగ్గా వేసుకోవడం, దోమలకి నెట్స్ వేసుకోవడం, పడుకున్నప్పుడు దోమ తరలు కట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనం ప్రివెన్షన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మస్కిటో అని చెప్తున్నాను కాబట్టి మస్కిటో బెడద నుంచి కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తరచుగా ఇంట్లో చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో కిచెన్, బాత్రూమ్, చెట్లు ఉన్న ఏరియాస్, ఈ ఏరియాస్ అనేది ఎంత వీలైతే అంత డ్రైనెస్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అండ్ డ్రై పెట్టడం వల్ల మస్కిటో గ్రోత్ అనేది తగ్గిపోద్ది. అలాగే ఎక్కడన్నా ఎక్కువ శాతంలో మస్కిటోస్ కనిపిస్తున్నాయంటే దానికి ఆ మస్కిటోస్ రిలేటెడ్ స్ప్రే వాడితే సరిపోద్ది. అలాగే మనం ఇంకా ఇంపార్టెంట్గా చేయాలంటే ఎక్కడైనా నిలువున్న వాటర్, మురికి వాటర్, సెవటి కాలువలు ఇలాంటి వాటిలో కూడా మస్కిటోస్ ఎక్కువగా గ్రో అవుతాయి. అందుకోసం ఆ మస్కిటోస్ ప్రివెన్షన్ కోసం ఒకవేళ మలేరియా మన ఏరియాలో స్ప్రెడ్ అవుతుందంటే గవర్నమెంట్ వారికి చెప్పినా కానీ ఆ స్ప్రే తీసుకొచ్చి స్ప్రే చేసి ఆ మస్కిటో బెడద నుంచి మిమ్మల్ని కాపాడుతారు. ఇదే కాకుండా ఎక్కడైనా మలేరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న ఏరియాకి మనం ట్రావెల్ చేస్తుంటే మందుల ద్వారా కూడా మలేరియా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ మందులు కూడా ఒక 2-3 వారాల ముందు మనం ప్లాన్ చేసి డాక్టర్ని సంప్రదించి మీకున్న అదర్ ప్రాబ్లమ్స్ని గమనించుకొని తద్వారా మలేరియా ప్రివెంటివ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఒక 4 వారాల వరకు ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి చేస్తే మనకి మలేరియా సోకకుండా, మలేరియల్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.